నమస్కారం అమ్మ. శుభం. అమ్మ ఇంకొకటి మామూలుగా ఆరైన తర్వాత కొన్ని వస్తువులు ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పుకో, దీనికో దానికో వస్తారు కదా. అలా కొన్ని వస్తువులు ఇవ్వకూడదు అని అంటారు కదా. అది ఎటువంటి వస్తువులు ఇవ్వకూడదు అసలు? ఉప్పు ఒకటి పొద్దుగూకిన తర్వాత ఇవ్వకూడదు. సాయంత్రం అయినాక ఇవ్వకూడదు. ఇంకా సాయంత్రం పర్వాలే, చీకటి పడకూడదు. ఓకే. తర్వాత కారం, గురువారం నాడు అసలు కారం ఎవ్వరికి ఇవ్వకూడదు. ఓహో, ఓకే. తర్వాత చీపుళ్ళు, ఇప్పుడు మన దగ్గర 5-6 చీపుళ్ళు కొని పెట్టుకుంటాం అనుకోండి, పక్క ఆవిడ వచ్చి మాకు చీపురు అంతా అరిగిపోయింది కొందామంటే పని అది ఆ చీపుళ్ళు అమ్మే వాళ్ళు రావటం లేదు, మీ ఇంట్లో ఉంది కదా డబ్బులు ఇస్తా ఇవ్వండి అని అంటారు. అది కూడా ఇవ్వకూడదు. తర్వాత నూనె ఒకటి శనివారం తేకూడదు, ఇంటికి తీసుకొచ్చుకోవద్దు. శనివారం కొనకూడదు. తర్వాత బొట్టు లేకుండా అసలు ఎప్పుడూ ఉండకూడదు. బొట్టు ఏమిటంటే అది సైన్స్, అది కూడా మనకి ఆజ్ఞాచక్రం అని ఉంటుంది. ఆ ఆజ్ఞాచక్రం ద్వారా మనకి కొన్ని దాన్ని ఏమంటారు, అది ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది ఒకటి మనకి, అది పెట్టుకోగానే దానికి అదేంటి ఒత్తిడి కలిగి సరైన ఆలోచన వస్తుంది. ఇవాళ రేపు పిల్లలకి ఆలోచనలు రాకపోవటం ఎందుకని, ఆ బొట్లు లేకపోవటాన్ని. ఇప్పుడు గాజులు కూడా అంతేనమ్మా, ఆ బొట్టు లేకుండా ఉండకూడదు. తర్వాత గాజులు, ఇది కూడా సైన్సే. ఈ గాజులు వేసుకుంటే దానివల్ల మనకి చాలా ఉపయోగకరం. అట్లాగే మెట్టెలు, పట్టీలు. అమ్మా ఇప్పుడు ఇక్కడికి మాకు సువాసిని పూజ అంటే మాకు కనీసం 100 మంది తక్కువ లేకుండా వస్తారు. అందరికీ బొట్టు పెడతా నేను. ఇక్కడ మా గుళ్ళోకి మగవాళ్ళు వచ్చినా పెట్టేస్తాను. అప్పుడు ఎవరికి పెట్టావు టక్కునిట్టంటారు. ఎందుకు అట్లా అంటావు? నీకు ఆ ధైర్యం లేకపోతే అసలు పెట్టుకోవాకు. ధైర్యంగా పెట్టుకున్నావు, పెట్టుకుంటే మళ్ళీ మరి తలకాయ ఎందుకు తిప్పుకుంటా అంటే మనసులో వాళ్ళకి తెలుసు అది ఎందుకు పెట్టారు అంటే, వెనక చిన్నతనంలోనే పెళ్లి చేసేవాళ్ళు కదా. నాకు 13వ ఏట అయిందమ్మ పెళ్ళి. అంటే చదువుకోవాలని ఏడ్చి నానా గోల చేసి వారం రోజులు అసలు ఉపవాసమే చేశా. అట్లా చిన్నపిల్లలకి కొన్ని కోరికలు ఉంటాయి, పెద్దవాళ్ళ కోరికలు వేరు, చిన్నపిల్లలు వేరు. అట్లాంటి వాళ్ళు భర్త పోతే మరి ఆ స్త్రీ అంటే మన పవిత్రతకమ్మ, మనం ప్రాణం పోయినా ఒప్పుకుంటాం కానీ శీలం పోతే ఒప్పుకోం. అట్లా ఉండేది, అప్పుడు ఉండేది. కాబట్టి ఇక దాన్ని ఎవరు చూడకూడదు, ఇంకా దాన్ని ఎవరు దగ్గరికి తీసుకోకూడదు అనే ఇది ఉండేది పెద్దవాళ్ళల్లో. అందుకని వాళ్ళకి ఇక ఆ మనిషిని చూడగానే ఒక భావన రాకుండా బొట్లు గిట్లు అన్నీ తీసేసి తెల్ల చీర కట్టి ఉంచేవాళ్ళు. అట్లా ఇప్పుడు వాళ్ళేంటి, ఈ బొట్టు పెట్టుకుంటేనే ఇదే మనసులో ఉండాలి అది ఇది అంటారు. భారతదేశం మన కుటుంబ వ్యవస్థకి ఎంత పేరుందో ఈ దేశాల్లో మెచ్చుకుంటారు. దేనికి మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా భారతదేశ కుటుంబ వ్యవస్థ ప్రాణం అన్నా వదులుకుంటారు కానీ శీలాన్ని పోగొట్టుకోరు అని ఒక మంచి పేరుంది విదేశాల్లో. మరి అదంతా పోయింది కదా. ఇప్పుడు వాళ్ళలాగే తయారైనాం మనం కూడా. ఆ తర్వాత ఆ బొట్టు పెట్టుకుంటే ఎవరికి పెట్టాలి ఎవరికి పెట్టకూడదు మాకే ఇది. తర్వాత మాలాగా పెద్దవాళ్ళు ఉంటారే, వాళ్ళు వెంటనే మరి అట్లా పెట్టించుకున్నప్పుడు అసలు నలుగురిలోకి ఎందుకు వచ్చారు మీరు, పెట్టించుకోండి ధైర్యం ఉంటే అని కూడా అంటున్నారు. అందువల్ల వాళ్ళకి ఆ పూర్వం నుంచి వచ్చే కొన్ని కట్టుబాట్ల వల్ల వాళ్ళు అట్లా ఉండిపోతారు, బాగానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అదేం కాదు, మొగుడు కట్టిన మన మంగళస్త్రమే తీసి వంకినేస్తుంటే ఇంక బొట్టుతో ఒక లెక్క. అదొకటి. తర్వాత ఎప్పుడు కూడా అసలు బొట్టు తీయకూడదమ్మా.
బొట్టు అనేది మనకి మన మైండ్కి మంచి పదునిచ్చేది. ఖచ్చితంగా. అంటే అమ్మ ఇప్పుడు మనం ఉప్పు, కారం గురువారం, నూనె శనివారం తెచ్చుకోకూడదు, చీపిరి కట్ట ఇవ్వకూడదు, అలాగే బొట్టు ప్రాధాన్యత అర్థం చేసుకోవాలి. ఈ తీసుకొచ్చుకోగలిగే వస్తువులు ఏమైనా ఉంటాయా అమ్మ ఇంటికి? తీసుకొచ్చుకోవటం అంటే మంగళవారం నాడు అప్పులు ఏమన్నా ఉంటే ఇచ్చేస్తే తీరిపోతాయి, అదొకటి. సోమవారం నాడు ఏ వస్తువు అయినా తీసుకొచ్చుకోవచ్చు. బుధవారం పప్పు దినుసులు తీసుకోవాలి, మంచిది అప్పుడు. మంచిది. తర్వాత పూలు పళ్ళు మంగళకర వస్తువులన్నీ శుక్రవారం తీసుకోవచ్చు. తర్వాత ఆదివారం తప్పనిసరిగా ధ్యానం చెయ్యాలి. చేస్తే భగవంతుడికి డైరెక్ట్ చేరుతుంది. ఖచ్చితంగా అమ్మ. అమ్మ ఇంకొక మాట, ఇప్పుడు దాంపత్యం తర్వాత భార్య భర్తలు చేయకూడని పనులు ఏంటమ్మా, చేయవలసిన పనులు ఏంటి? దాంపత్యం తర్వాత అంటే ఇవాళ రేపు పిల్లలు పుట్టంది ఎందుకమ్మా, పిల్లలు కలగటల్లా ఎందుకు, వాళ్ళ పని వాళ్ళు అయిపోగానే బాత్రూంలోకి ఆవిడ వెళ్ళిపోతుంది, ఈయన లేచి అవతలకి వెళ్ళిపోతాడు కదా. అది వాళ్ళ ఇద్దరి యొక్క వీర్యం కలుసుకోవటానికి కొంత టైం పడుతుంది. మెదలకుండా ఉండకుండా వాళ్ళు దాన్ని బయటికి విసర్జన చేసేస్తారు, అందుకని పిల్లలు కలగట్ల. ఈ పూజా విధానాల గురించి అంటే పూజ చేసుకోవడానికి తలస్నానం చేసుకోవడము అటువంటి వాటిలలో ఎలా అమ్మా? అది కూడా ఆరోగ్యానికి సంబంధించింది. తలంటి పోసుకుంటే మంచిదే, పొయ్యకపోయినా అదేం పెద్ద ఇది కాదు. మనం తినే దాంట్లో పడుకునే దాంట్లో నడవడికలో అన్నీ మంచి మార్గాలు ఉంటాయి, అది ఎప్పుడన్నా కాబట్టి దానికి పెద్ద రూల్స్ ఏమి లేవు. కాకపోతే పిల్లలు కావాలన్న వాళ్ళకి మంచి టైం చూసి వెళ్ళాలి. ఇప్పుడు మహారాజులకి 10 మంది పిల్లలు ఉంటారు, భార్య దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు పోడు, 10 మంది భార్యల దగ్గరికి. అది లగ్నం పెట్టుకుని వెళతాడు, అప్పుడు చక్రవర్తి లాంటి కొడుకు పుడతాడు. దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. మంచి కోరే వాళ్ళు ఎప్పుడు దానికి కూడా మంచిగా మనస్సు ఆహ్లాదకరంగా ఉండంగా వెడితేనే మంచి పిల్లలు పుడతారు, లేకపోతే లేదు. అమ్మ ఇంకొకటి, ఇప్పుడు మనకి సంవత్సరం అయితే వస్తుంది, వచ్చే సంవత్సరం మన మొదటి పండుగ సంక్రాంతి, అందరూ చాలా ఘనంగా జరుపుకునే పండుగ కదా. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది భోగి, సంక్రాంతి, కనుమ. మరి ఆ 3 రోజులు మంచిగా జరుపుకోవాలి ఆ పండుగ అంటే పాటించవలసిన నియమాలు, ఆ పూజా విధానం గురించి చెప్తారా? పూజా విధానం, భోగి అంటే పిల్లలకి ముందు చాలా సంతోషకరం. ఎందుకంటే గొబ్బెమ్మలు పెట్టడం, భోగి పళ్ళు పోయటం. ఆ భోగి పళ్ళల్లో చాలా శక్తి ఉంటుంది. ఏంటి మనలో ఉండేటటువంటి చెడునంతా విలాగి పారేస్తాయి. అందుకని భోగి పళ్ళు పెట్టారు మన పెద్దలు. ఆ పిల్లలకి అది చాలా ఇష్టం కూడా. ఆ రోజే మళ్ళీ తోటి పిల్లలందరినీ పిలుస్తారు. ఆ రోజు తప్పనిసరిగా తలంటి పోసుకుని తప్పనిసరిగా పేరంటం చెయ్యాలి. అందరి దీవెనలు అంటే మంచి ఎంత వాళ్ళకి కల్మషం లేకుండా చాలా మంచి మనసుతో దీవిస్తారు. పిల్లలంటే ఎవరి పిల్లలన్నా కావచ్చు, అక్కడ కుల మతాలు ఏమి ఉండవు, పిల్లలందరూ ఒకటే. కాబట్టి వీళ్ళందరూ దీవిస్తారు కాబట్టి వాళ్ళకి ఆయుష్ పరిపూర్ణంగా ఉంటుందని శాస్త్రాలు చెప్తాయి. అందువల్ల భోగి పళ్ళది తప్పకుండా చీకటి బెందలాడేసి తల స్నానం చేసి పూజ చేసుకుని, లేకపోతే కొంతమంది గుడికి వెళ్ళి వస్తారు, తర్వాత ఇంట్లో పూజ చేసుకుని ఆ రేగి పళ్ళు, దానికి చిల్లర డబ్బులు, కొన్ని పూల రెక్కలు కలుపుతారు, పిల్లల్ని కూర్చోబెట్టి అది 3 సార్లు దిష్టి తీసినట్టు తీసి పోస్తారు. వచ్చిన ముత్తైదులందరి చేత పోయిస్తారు. తర్వాత హారతి ఇస్తారు, కొత్త బట్టలు వేసుకుని వాళ్ళు ఆడుకుంటారు. వాళ్ళు చాలా ప్రశాంతంగా ఆ రోజు కోసం ఎదురు చూస్తారు కూడా చాలామంది పిల్లలు. అది భోగి. అదే ఆడపిల్లలు ఉంటే పెద్ద పిల్లలు 15 ఏళ్ళు వచ్చినా కూడా, పల్లెటూళ్ళల్లో అయితే 20 ఏళ్ళు వచ్చినా కూడా
గొబ్బెమ్మలు చేసి పెడతారు. ఆ గొబ్బెమ్మలు చేయటం దేనికి అంటే అసలు ఆవు పేడ మనకి ఎంతో శ్రేష్టమైంది. ఆ గొబ్బెమ్మలు చేసి అక్కడ ముగ్గులో పెట్టి దానికి పూజ చేసి మరి గొబ్బి తడతారు. గొబ్బి తడటం అంటే ఇట్లా ఇట్లా కొట్టుకుంటూ చాలా హుషారుగా చేస్తారు. అది అంటే అన్ని పనులు అట్లా ఉండవు కదా. పెద్దవాళ్ళని ఇట్లాంటివి 20 ఏళ్ళు వచ్చిన వాళ్ళు చేయటానికి చాలా సిగ్గుపడతారు కదా. ఇదైతే తప్పనిసరిగా చేస్తారు పెద్ద పిల్లలైనా. దానివల్ల ఆ గోమయంతో వాళ్ళు రోజు నెల రోజులు పెడతారు కదా, అది ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత అది ఎండిన తర్వాత పిడకల్లాగా చేసి మన రథసప్తమి నాడు దాంతో పాలు పొంగిస్తారు. అది చాలా ఆరోగ్యకరమైనది. తర్వాత భోగి తర్వాత పండగ. ఆ పండగ నాడెప్పుడు కూడా అందరి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందిలే. పిల్లల పండగ అన్నమాట ఇవి ఎక్కువ. వినాయక చవితి, దీపావళి, ఇది మళ్ళా దసరా ఇవన్నీ ఉంటే ఆడవాళ్ళకి. ఇవి మాత్రం పిల్లలకి. వాళ్ళు చాలా సంతోషపడతారు. మళ్ళా ఎప్పుడు వస్తుందా ఆ పండగ అని ఎదురు చూస్తారు. అందుకని ఆ రోజున కూడా శుభ్రంగా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో బొమ్మలు పెడతారు. ఈ 3 రోజులు బొమ్మలు పెడితే ఆ బొమ్మల్లో కూడా ఎక్కడెక్కడవో తీసుకొచ్చుకుని కొన్ని భజంత్రీలు వాయించేవి, కొన్ని ఫ్లూట్ వాయించేవి, కొన్ని దేవుడికి సంబంధించినవి, ఇట్లా రకరకాలు. దాంట్లో బయటపడుతుంది వాడు అభిప్రాయం ఏంటి, వాడు ఏ దేవుణ్ణి వాడు చేసుకుంటున్నాడు అనేది. పెట్టి హారతిస్తారు. అప్పుడు కూడా పిల్లలందరినీ పిలిచి ఏంటి తాంబూలం ఇచ్చుకొని అన్ని ఇవి శనగలు నానబోసి అవి పెడుతూ ఉంటారు. అది 15-20 లోపు పిల్లలకి వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంటికి పిలుచుకోవటం అంటే అందరికి ఇష్టమే కదా. దీనివల్ల మనకు అందరూ కలివిడిగా ఉండటం. ఒకళ్ళే ఉయ్యాలు కూడా వేసుకుంటారు. పల్లెటూళ్ళల్లో అయితే ఊరి చివరిన మర్రి చెట్టుకో చింత చెట్టుకో ఉయ్యాలు వేసి దాని మీద బాగా ఊగుతారు. అది కూడా వాళ్ళకి ఇష్టం. ఉత్తప్పుడు బయటికి వెళ్ళరు కదా, ఇట్లాంటప్పుడు ఫ్రెండ్స్తో కలుసుకుని సంతోషంగా ఉంటారు. వీటన్నింటి వల్ల ఏమిటంటే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిందే ఇదంతా. మనస్ఫూర్తిగా సంతోషపడతారు, నలుగురిని కలుసుకుంటారు, ఈ భగవంతుడంటే ఏమిటి అనేది కూడా తెలుసుకుంటారు. ఖచ్చితంగా అమ్మ. అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలంటే అసలు ఏం చేయాలమ్మా? అమ్మవారి అనుగ్రహం కావాలంటే, అమ్మవారి అనుగ్రహం కావాలంటే అది మెట్లు ఎక్కాల్సిందే. చిన్న చిన్న మెట్లు ఎక్కుతుంటేనే పైకి. అమ్మవారి అనుగ్రహం అంటే అందరికీ కలగదమ్మా. దానికి తగినట్టు ప్రవర్తించుకుని ఆ దైవారాధనలో ఏమేం చెయ్యాలో చేసుకుంటుంటే ఆవిడ వచ్చి నా అనుగ్రహం ఇస్తాను రమ్మని ఎప్పుడు అనదు. మనం అనుకున్న పని సద్వినియోగం అవుతుంది. అట్లా ముందు గుడికి వెళ్ళటం నేర్చుకోవాలి. మాట పెద్దలు ఏ మాట చెప్తే అది వినాలి. ఫస్ట్ అనుకరించడం కాదు, ముందు వినాలి. ఎవరేం చెప్పారా దాన్ని ఆలోచన చెయ్యాలి. అట్లా అయితే వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది. మరి భగవంతుడి మీద నమ్మకం కూడా కలుగుతుంది. అట్లా చేసుకున్నప్పుడే అన్ని పనులు అవుతాయి. ఫస్ట్ అసలు నేను చెప్పేది ఏమిటంటే దైవ పూజ, సైన్స్ రెండు ఒక్కటే. సైన్సే దగ్గర పెట్టుకుని మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే అది కాదు. అట్లాగే దైవ పూజ కూడా ఇది చేస్తే తప్ప, అది చేస్తే తప్పదు. శాస్త్రాన్ని ఏం చేస్తున్నారంటే శాస్త్ర ప్రకారం వెళ్తల్లా ఆ శాస్త్రాన్ని మనకు అనుకూలంగా మనం మార్చుకుంటున్నాం. అందుకే పనులు కాకపోవటం. శాస్త్రంలో ఉన్న పద్ధతి, ఆ సిద్ధాంతం అంతా అట్లాగే కనుక మనం అనుకరిస్తే ఖచ్చితంగా అన్నీ మనం అనుకున్న పనులు అవుతాయి. పూజ విధానాల్లో రోజు ఏ విధంగా చేస్తే కూడా బాగుంటుందమ్మా అమ్మవారి అనుగ్రహం పొందాలంటే? అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఫస్ట్ అమ్మ
పెద్దవాళ్ళని చెప్పే మాట విని ఉమ్, మనం మన ఇంట్లో వాళ్ళే కాదు, ఊళ్ళో వాళ్ళే కాదు, సాక్షాత్తు సృష్టించినటువంటి అమ్మవారు అనేది ఒక ఆవిడ ఉన్నది. ఉమ్, అది మనం మనసులో నిలుపుకోవాలి. ఉమ్, ఇప్పుడు ఎవరో మా ముత్తమ్మమ్మ ఉంటుందండి, ఉమ్, ఆవిడ నేను చూడలేదు, ఉమ్, చూడనంత మాత్రం లేదని చెబుతానా? ఉమ్, ఫోటోలో చూస్తాం. ఉమ్, అట్లాగే దేవుడు కూడా ఉమ్, ఫోటోలో చూసి ఈవిడ లక్ష్మీదేవి, ఈవిడ పార్వతి ఇట్లా అనుకుంటాం. ఉమ్, ఆ దాని మీద ఎప్పుడైతే మనకి లక్ష్యం వస్తుందో, ఇక పెద్దవాళ్ళంటే అప్పుడే లక్ష్యం వస్తుంది. ఉమ్, ఈ రెండు ఉన్నప్పుడు దైవ గుణాలు 10 ఉంటాయి. ప్రేమ అన్నింట్లోకి మొట్టమొదటి ప్రేమ, సత్యం. ఉమ్, అసలు అబద్ధం చెప్పినందువల్ల ఎంత మన శక్తి పోతుందో తెలుసా? ఉమ్, ఆ అబద్ధం లేకుండా ఉండాలి. ఉమ్, అబద్ధం లేకుండా ఉండాలంటే ధైర్యం ఉండాలి. ఉమ్, చేసింది ఏదో చెప్పాలి అంటే ధైర్యం. ఉమ్. ఆ ధైర్యమే మనిషికి ఏ పనైనా కానీ ఖచ్చితంగా అయ్యేట్టు చేస్తుంది. అమ్మ ఇంకో చిన్న సందేహం, అమ్మవారికి పెట్టిన గాజులు కానీ చీరలు కానీ అవి మనం కట్టుకోవచ్చా అమ్మ? కట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. ఉమ్, అది ప్రసాదమే. ఇప్పుడు ఆవిడకి పెట్టిన నైవేద్యం తింటల్లా మనం, ఉమ్, ఉమ్, అట్లాగే ఇది కూడా ఆవిడ ప్రసాదం. ఉమ్, ఖచ్చితంగా చీర కట్టుకోవచ్చు, గాజులు వేసుకోవచ్చు, ఆవిడకి పెట్టిన పూలు పెట్టుకోవచ్చు. ఉమ్. అవి మనం ప్రసాదం లాగానే భావించాలి అంతే. అమ్మ ఇంకొకటి, బొట్టు పెట్టుకునే పద్ధతి ఏమైనా ఉంటుందా అమ్మ? బొట్టు పెట్టుకునే పద్ధతి అంటే ఆజ్ఞాచక్రం దగ్గరే పెట్టుకోవాలి. ఉమ్, ఆజ్ఞాచక్రం అంటే 2 ఈ కొసలకి మధ్యలో ఉమ్, ఉమ్, పెడితే అది ఆ చక్రం యాక్టివేట్ అవుతుంది. ఉమ్, దానివల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ చెప్పక ఉమ్, శ్రీచక్రాన్ని గురించి చెప్పండి, అది ఎట్టా చెయ్యాలి అట్లా అడుగుతూ ఉంటారు. ఉమ్, మనకి శ్రీచక్రం కాదు ముందు కావాల్సింది, మన బిహేవియర్. ఉమ్, ఉమ్, దాన్ని బట్టే అన్నీ వస్తాయి. ఉమ్. అమ్మ ఇంట్లో ఆర్థిక సమస్యలు పోయి సుఖశాంతులు నెలకొనాలి అంటే ఎటువంటి పూజలు కానీ రెమెడీస్ కానీ చేసుకోవచ్చమ్మా? ముందు గణపతిని పూజ చేయాలమ్మా. ఉమ్, గణపతి ఏమిటంటే అల్ప సంతోషి. ఉమ్, ఇప్పుడు అమ్మవారు, శివుడు వీళ్ళందరూ మనం చేసి చేసి చాలా టైం పడుతుంది. గణపతి అట్లా కాదు, అల్ప సంతోషి. ఉమ్, కాబట్టి ప్రతి వాళ్ళు ముందు గణపతిని గరికెతో పూజ చేసుకుంటే ఉమ్, ఖచ్చితంగా పనులు అవుతాయి. ఉమ్, అది గణపతిని పూజ చేసే విధానం. ఉమ్, గరికెతోనే చెయ్యాలి. ఉమ్, మరి పూజ అనగానే మన వాళ్ళకి అభిప్రాయం ఏమిటంటే ఏదో పెద్ద ఖర్చు అవుతుందని. ఉమ్, సాక్షాత్తు సృష్టిని సృష్టించిన అమ్మవారికి ఆవిడకి కావాల్సిన లెవెల్లో మనం పెట్టగలవా? ఉమ్, ఎట్లా కొంచెమైనా మనస్ఫూర్తిగా పెట్టగలం. ఉమ్, అట్లాగే ఇప్పుడు గణపతి పూజ అనుకోండి, శుభ్రంగా కొంచెం చలిమిడి, ఒక 5 ఉండ్రాళ్ళు, ఉమ్, అంత పెసరపప్పు, ఒక గ్లాస్ పానకం చేసుకుని నైవేద్యం పెట్టి అదే ప్రసాదం అని తిని పనులు మొదలు పెట్టుకుంటే లక్షణంగా అవుతాయి. కాకుండా అసలు ఉండవు. అంటే ఇంకా గణపతినే కాకుండా ఇంకేముంటాయమ్మా మార్గాలు? ఇప్పుడు గణపతి పూజ ఖచ్చితంగా చేయాలి. మనకి మీరు చెప్పినట్లుగా అల్ప సంతోషి అన్నారంటే మనం చేసే కొంచెమైనా మనస్ఫూర్తిగా చేస్తే భగవంతుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు. ఇంకెటువంటి మార్గాలు? ఇంకెటువంటి ఈశ్వరుడు, ఇప్పుడు మన పిల్లవాడికి చదువు చెప్పిస్తున్నాం, ఉమ్, వాడు చదువుకుని మనకేదో ఉద్ధరిస్తాడని కాదు, ఉమ్, మనం పిల్లవాడిని ప్రపంచంలోకి తీసుకొచ్చాం కాబట్టి వాడికి ఒక మార్గాన్ని మనం చూపించాల్సిన బాధ్యత మంది. ఉమ్, కాబట్టి వాడికి చదువు చెప్పిస్తాం, ఉమ్, అంతే కదా. ఉమ్, అట్లాగే ఈ అమ్మవారు మనల్ని ప్రపంచంలో తీసుకొచ్చింది కాబట్టి ఈశ్వరుణ్ణి కొలుసుకుంటే ఉమ్, మనకి భోగభాగ్యాలు అట్టుంచండి, మనకి కావాల్సింది ఏమిటో ఆయన ఏర్పాటు చేస్తాడు ఖచ్చితంగా. ఏమి పెద్ద పూజలు కూడా అక్కర్లే, ఓం నమ శివాయ అని జపం చేసుకుంటే చాలు. ఇంట్లో చేసుకోవాల్సిన రెమెడీస్ అమ్మా ఏమైనా? అమ్మా రెమెడీస్ లాగా ఇంట్లో ఏమైనా చేసుకునేవి? పూజ ఒకటే అంటారు, ఇంకేమైనా రెమెడీస్ ఉంటాయా? ఇంకా వేరే రెమెడీస్ ఏందమ్మా, చెప్తుంటేనే అల్ప సంతోషి అమ్మవారు కానీ ఆయన కానీ వినాయకుడు కానీ మనస్ఫూర్తిగా చెయ్యాలి. చేసినప్పుడు మన ఈ పని కాదు అనేది ఉండదు.
ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఒక ఛానల్లో పిల్లలకి మాటలు రావటంలో ఇప్పుడు మొన్న వారంలో 40 మంది పిల్లలు వచ్చారండి, చిన్నపిల్లలకే. అదంతా ఎందుకు వచ్చిందంటే కరోనా వల్లే వచ్చింది. కరోనా వల్ల నిజంగా బంగారు బొమ్మలల్లే ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో చెప్పారు మరి, అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఛానల్కి ఏ ఇంటర్వ్యూ ఇవ్వండి, వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి, ఆమె కృప ఉంటే వస్తాయి అని చెప్పాను. అది ఇప్పుడు ఏం చెప్పారు, ఆ గుళ్ళోకి వెళ్ళంగానే మాటలు వస్తాయిట, ఆ అమ్మగారు అదే ఏదో మంత్రం చెప్పంగానే వస్తాయిటని. నేను భగవంతుడిని కాదు, వాళ్ళ సేవకురాల్ని మాత్రమే. అంత స్తోమత మనకుంటుందా? అయితే నేను చెప్పింది ఏమిటంటే బీజాక్షరం నాలుక మీద రాస్తానని చెప్పాను. అట్లాగే రాశాను అనుకోండి, చిన్న పిల్లలు అసలు చాలా బాధ వేసింది నాకు. అట్లాగే ఊరికే మూఢనమ్మకంగా చేయటం కాదు, దాన్ని తెలుసుకుని అనుకరిస్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయమ్మా, ఉండకుండా అస్సలు ఉండవు. అమ్మ, ఒక అమ్మవారిది మంత్రం ఏదైనా ఒకటి చెప్తారా అమ్మ? మంత్రాలు బయటికి చెప్పకూడదుగా అమ్మ. అన్నిటికీ మూలానికి ఆ అమ్మవారే, లలిత అమ్మవారే. లలితా సహస్రంలో ఉన్నటువంటి ఆ వాక్యాల్లో ఏదైనా ఒకటి, ఏది చదివినా అది మంత్రం కిందకి వస్తుంది. ఆ లలితా సహస్రంలో ఏది చదివినా మంత్రం కిందకే వస్తుంది. కాకపోతే నేను గట్టిగా చెప్పేదంటే మనస్ఫూర్తిగా చెయ్యండి. ఇప్పుడు నెలకొక 1,00,000 పుష్పార్చన చేస్తా ఇక్కడ, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 1,00,000 పుష్పార్చన చేస్తే ఎంత పుణ్యం ఉండాలి నాకు? మనం అనుకుంటాం కదా, అమ్మో నెల నెల ఆవిడ అంత 1,00,000 పుష్పార్చన చేస్తుంది, ఎంత పుణ్యం సంపాదించుకుందో అని. 1,00,000 పూలల్లో ఏ పువ్వు మీద నా మనస్సు నిలిచిందో అదే ఫలితం. అది తెలుసుకోవాలి అందరూ. పూజలు పునస్కారాలు చేసినంత మాత్రాన వస్తుందని కాదు, కాకపోతే దీనికి అది లింకు. మనస్ఫూర్తిగా చేస్తే ఖచ్చితంగా పనులు జరుగుతాయని అది అందరూ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి పడి మాకు ఇది అంటే అసలు ఏమీ ప్రయత్నం ఉండదు, ప్రయత్నం అసలు కాదు. అమ్మ, ఇంకో మాట, అమ్మవారి అనుగ్రహం పొందాలంటే చక్కగా ప్రతిరోజు నిత్యారాధన చేసుకోవడం, నిత్య దీపం పెట్టుకోవడం మంచిది అని కూడా అంటారు కదా. మంచిదే. అసలు దాని గురించి కూడా కొంచెం వివరిస్తారా? అసలు ఎలా పెట్టుకోవాలి, ఎలా చేయాలి అని? ఎలా పెట్టుకునేది ఉందమ్మా, స్నానం. మరి ఇవాళ రేపు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, మరి వాళ్ళకి టైం కావాలి కదా. ఆ టైం లేకపోతే మరి చేయలేదే అని మనసు గుంజుతుంది, మరి చేస్తేనే ఫలితాలు వస్తాయి. కాబట్టి ఒక వారం కరెక్ట్గా పెట్టుకోవాలి. ఆ వారం రోజున ఇదిగో ఈ పూజ నేను చెయ్యాలి, మనస్ఫూర్తిగా చెయ్యాలి అని అనుకుని చేస్తే ఫలితాలు అవి వస్తాయి. అదొకటి. నువ్వు ఊరికే ఇష్టం వచ్చిన కోరికలు కోరకూడదమ్మా. మనకు అర్హత ఏముంది? ఇప్పుడు బిఏ చదివిన వాడు నాకు ఆఫీసర్ పోస్ట్ ఇవ్వాలంటే ఎట్టిస్తారు? ఇవ్వరు కదా. సో అది పెద్ద విషయం ఏం కాదు. ఇంట్లో మనం నార్మల్గా ఎప్పుడు ఎలా పెట్టుకుంటున్నామో అలాగే పెట్టుకుంటే సరిపోతుంది, మనస్ఫూర్తిగా. అదే ముఖ్యమైన విషయం అంటే. అమ్మ, ఈ గౌరీ పూజ గురించి కూడా కాస్త చెప్తారమ్మా? గౌరీ పూజ అంటే మన ఈశ్వరుడి భార్య గౌరీదేవి. ఎట్లా కరెక్ట్గా విఘ్నాలు లేకుండా పని కావాలి అని వినాయకుడిని మనం ఎట్లా చేస్తామో, ఈ గౌరీదేవి అంటే మాంగళ్యం కోసం చేస్తారు. అంటే ఎట్లాంటి వాడైనా కానీ మనం తిట్టుకుని కొట్టుకుని తాగి తందనాలు దొక్కినా గుళ్ళోకి రాగానే ఏం చెప్పుకుంటాం? నా పసుపు కుంకాలు తెల్లగా ఉండాలి తల్లి అనుకుంటాం. అది ఆ మంగళ గౌరీదేవి ఆవిడ ప్రసాదిస్తుంది. మనస్ఫూర్తిగా చేసుకుంటే వాళ్ళ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మరి మగవాళ్ళకి ఏమన్నా ఏంటి గొడవలు ఉన్నా అట్లాంటివన్నీ పోతాయంటే తీసేసినట్టు పోవమ్మా. అదే ఒక దోవ దొరుకుతుంది, ఆ దోవన పడిపోతే కరెక్ట్గా
పోతాయి అన్నీ. ఒక మార్గం దొరుకుతుంది. అది అందుకే చక్కగా మనము గౌరీ పూజకి అందుకే అంత ప్రాధాన్యత ఉంది అంటారు. అంతే. అమ్మ అలాగే ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు ఈ విధంగా ఉండాలని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తా ఉంటారు కదా, మీ అభిప్రాయం ప్రకారం ఎలా ఉండాలి అంటారు? నా అభిప్రాయం ప్రకారం అంటే అమ్మవారే తన డ్యూటీని మనకిచ్చింది సగం. ఆవిడ ప్రపంచాన్ని సృష్టించింది కదా, వాళ్ళని సృష్టించడం, వాళ్ళని అవి ఇవి అమర్చడం చేయటం అంతా ఆవిడే కదా. ఆ డ్యూటీని మనకి కొంత పంచింది. అది అమ్మవారు ఇచ్చిన డ్యూటీ అనుకోవాలి సంసారం అంటే. భార్య, భర్త, పిల్లలు, అత్తమామలు, మరుదులు, ఆడపడుచులు, ఇది ఈ కుటుంబ బాధ్యత నాకు ఇచ్చింది అమ్మవారు అని చెప్పి అనుకుని ఖచ్చితంగా కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతగా చేస్తే తప్పనిసరిగా అమ్మవారి కృప ఉంటుంది. ఖచ్చితంగా అమ్మ మీ సమయాన్ని మాకు కేటాయించి మాకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు ప్రతి ఛానల్లోనూ కూడా ఇప్పుడు దాకా రికార్డు చేసిన వాటిలో నా అడ్రస్ తెలియదని చాలామంది ఫోన్లు చేసి అట్లా అడ్రస్ కనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీ ఛానల్లో నా అడ్రస్ నేనే చెప్తున్నాను. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు, 3rd ఫేసు, లలిత అమ్మవారి గుడి, సాంఖ్య హాస్పిటల్ ఎదురు. ఖచ్చితంగా నా ఫోన్ నెంబర్ కూడా 9059993784. ఎవరు ఏ రకంగా అడిగిన ప్రశ్నలన్నీ ఎవరికి ఏది కావాలంటే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోనమ్మా. నాకు కావాల్సింది ఆవిడిస్తోంది, ఇంకా నేను అందరిని అడగటం ఎందుకు. రేపు 25వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా సహస్ర సువాసిని పూజని పెట్టుకున్నా. దానికి మాత్రం మేము 1116 మనీ పెట్టాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా వచ్చి లలితా శాస్త్రం చదువుతూ ఉంటారు. వాళ్ళ పేరున ఒక్క పూజ మనస్ఫూర్తిగా చేద్దాము అని ఆ పూజ ఖర్చు కోసం అది ఒకటి పెట్టాను. ఏదొచ్చినా అందరికీ వీలుంటే, మీరు కూడా ఇక్కడే దగ్గరే అంటున్నారు కాబట్టి ఈ వారం రోజుల్లో ఒక్కరోజు వచ్చి అమ్మవారి పసుపు కుంకం తీసుకుని వెళ్ళండి. అది ధన్యవాదాలు. శుభం.